నమస్తే అండి అందరికీ. నేను మీ వెంకీ వెజిటేబుల్ నర్సరీ తాటిచెర్ల మోటు. ఈరోజు తారీఖు వచ్చేసి 16/9/2025 మంగళవారం అండి. మనం ఈరోజు చెప్పేది ఏంటంటే వీడియోలో టమాటా గురించి అండి. మన నర్సరీలో టమాటా వేరియంట్లో PHS 34, PHS 448 దొరుకుతుందండి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా మీరు ఒకసారి మన నర్సరీని విజిట్ కూడా చేయొచ్చు. గత 2 నెలల క్రితం మన నర్సరీలో PHS 34 పక్కన మనకు ఎకరా పొలం ఉందండి. దాంట్లో నాటాను నేను. దాదాపుగా 2 నెలల 5 రోజులు అట్లా దాటింది. మీరు ఒకసారి చూసుకోవచ్చు కాయ వచ్చేసి ఎలా ఉందో. సైజ్ అనేది ఎక్సలెంట్గా వచ్చిందండి. PHS 34 448తో కంపేర్ చేస్తే ముడత తక్కువ ఉందండి, కాపు ఎక్కువ వస్తుంది, కాయ సైజ్ కూడా బాగుందండి. అంటే అది మరీ బాగోలేదని కదా, అది బాగుంటుంది, కానీ దానికంటే ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకు. ఎవరికైనా కావాలనుకుంటే మీరు మా నెంబర్కి ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా మిరప విషయానికి వస్తే తేజ వెరైటీలో 22 మైకో యశస్విని, అదేవిధంగా 341 కూడా దొరుకుతుందండి. ఎవరికైనా కావాలంటే మా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. అందరికీ సరసమైన రేట్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే రైతుకు నేను చెప్పేది, టమాటా విషయంలో రైతు ఒకటి చేస్తున్నాడండి, అది బాగా ఆలోచించండి. నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి. మార్కెట్ టమాటా కేజీ 150 నుంచి 200 ఉన్నప్పుడు రైతు అనేది టమాటా నాటడానికి ముందుకు వస్తున్నారండి. మిగతా టైంలో మార్కెట్లో 10 రూపాయలు, 15 రూపాయలు, 5 రూపాయలు ఉన్నప్పుడు ఎవరు నాటట్లేదు. మీరు చూసుకుంటే నా అనుభవంతో చెప్తున్నా, మార్కెట్ 150, 200 ఉన్నప్పుడు రైతు మొక్క ఎలా ఉన్నా తీసుకుంటున్నాడు. కానీ అప్పుడు నాటడం తప్పండి, అందరూ నాటుతుంటారు. టమాటా అయితే ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అప్పుడు నాటుకుంటే మనకు కొంచెమైనా రేట్ వచ్చే అవకాశం ఉందండి. అదండి ఈరోజు వీడియో. మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. మన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి.